హాయ్ నమస్తే. ఎండాకాలం వచ్చేసిందండోయ్. నిలవ పచ్చళ్ళు రెడీ చేసేయాలి. ఇక ఎప్పుడు తినాలనిపించే అన్నంలో కలుపుకుంటే అమృతంలా ఉండే చిక్కుడుకాయ నిలవ పచ్చడి ఈరోజు మన స్టైల్లో ఎలా చేయాలో చూద్దాం. ఇది ఒకళ్ళు కామెంట్ కూడా పెట్టారండి, చిక్కుడుకాయ నిలవ పచ్చడి కావాలని. అందుకే ఈరోజు వీడియోలో చూపిస్తున్నాను. ఇలా చింతపండు పీచులు విత్తనాలు లేకుండా ఇలా శుభ్రం చేసుకోవాలండి. ఇలా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ చింతపండు పేస్ట్ చేయకుండా ఏ పప్పుచారులకు ఏ ఇతడి సామాన్లకి వాడుకోవచ్చు. నేను 100 గ్రాముల చింతపండు తీసుకొని బాగా కాచిన నీళ్ళలో ఒకసారి కడిగి మళ్ళీ నానబెట్టాను. ఈ విధంగా వేడి నీళ్ళలో వేసి నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వెల్లుల్లి పొట్టు తీసి వెల్లుల్లిని కూడా శుభ్రం చేసి పొట్టంతా తీసి అన్నీ రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఎప్పుడైనా నిల్వ పచ్చళ్ళకి ముందుగానే రెడీ చేసి పెట్టుకోవాలండి. అన్నీ 1/2 కేజీ చిక్కుడుకాయలు తీసుకొని ఇలా కొంచెం కల్లు ఉప్పు వేసి వాటర్లో శుభ్రంగా ఈ విధంగా కడిగి ఒక పొడి క్లాత్ మీద ఈ విధంగా వేసుకొని ఆ తడంతా అద్దాలి. ఇట్లా అద్దితే ఆ తడంతా పీల్చుకుంటుంది. ఈ విధంగా పీల్చుకున్నాక మొత్తం తడిపోదు కాబట్టి ఒక క్లాత్ తీసుకొని ఆ క్లాత్తో ఒక్కొక్కటిగా మొత్తం తుడిచేయాలి. ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా శుభ్రంగా క్లాత్తో ఆ తడంతా తుడిచేసుకొని ఈ విధంగా రెడీ చేసి పెట్టుకోవాలి. నేను ఒక 5 నిమిషాలు ఎండలో పెట్టానండి. ఏమన్నా తేమ ఉన్నా తడి ఉన్నా కానీ పోతుంది అని చెప్పేసి ఒక 5 నిమిషాలు ఎండలో పెట్టానండి. చూడండి ఎంత పొడి పొడిగా వచ్చినాయో. ఈ విధంగా పొడిగా ఉంటే చిక్కుడుకాయ పచ్చడి నిల్వకి బాగుంటుంది. ఇప్పుడు ఫ్రై చేయడానికి నువ్వుల నూనె కానీ గ్రౌండ్నట్ నూనె కానీ వాడుకోవాలండి. సన్ఫ్లవర్ అయితే స్మెల్ వచ్చేసిద్ది. నేను ఇక్కడ గ్రౌండ్నట్ ఆయిల్ తీసుకున్నాను. ఒక కళాయిలో నూనె పోసుకొని నూనె వేడయ్యాక కొంచెం పసుపు వేసుకోవాలి. వేసుకొని ఫ్రైకి ఈ చిక్కుడుకాయలు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా మొత్తం ఫ్రై అయ్యాలి. ఒక 5 నిమిషాలు అయితే సరిపోతుంది. ఎక్కువసేపు ఫ్రై వేగనీయకూడదు. ఇది వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లో నానబెట్టుకున్న చింతపండుని తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా పేస్ట్ చేసుకోవాలి. లేదంటే నానబెట్టి ఉంచుతాం కాబట్టి చింతపండుని గుజ్జుగా కూడా విడిగా తీసుకోవచ్చు. నాకు టైం లేదని ఈ విధంగా నేను గ్రైండ్ చేసుకున్నాను. ఈ విధంగా చిక్కుడుకాయలు వేపుకున్న చిక్కుడుకాయలు దాంట్లో ఈ చింతపండు గుజ్జు కూడా వేసేసుకొని ఒక పావు గ్లాసు ఉప్పు తీసుకొని ఉప్పు కూడా వేసుకోవాలి. కానీ నేను ఉప్పు మొత్తం వేయలేదు, కొంచెం మిగిల్చాను. కారం మాత్రం పావు పట్టింది. ఎందుకంటే పులుపు కారం లాగేస్తుంది కాబట్టి కారం అయితే ఒక పావు అయితే పట్టింది. అలాగే ముందుగా నేను రెడీ చేసి పెట్టుకున్న ఆవు పిండి 2 స్పూన్లు, మెంతి పిండి 1 స్పూన్ వేసుకొని ఈ విధంగా కలుపుకోవాలి. చెప్పాను కదండి, ముందుగానే మనము పచ్చడికి అన్నీ రెడీగా సిద్ధం చేసుకొని పెట్టుకోవాలి. చూడండి ఈ విధంగా చేసుకుంటే సరిపోద్ది. మన తాలింపుకి ఆ ఆయిల్ సరిపోతే ఇంకొంచెం ఆయిల్ వేసుకొని ఎండుమిరపకాయలు, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, వెల్లుల్లి, పచ్చిపప్పు ఇవన్నీ వేసుకొని వేగనివ్వాలి. ఈ విధంగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలండి. ముందుగా స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఈ పచ్చడి నూనెలో వేసుకోవాలి, లేదంటే కలర్ మారిపోతుంది. ఈ విధంగా వేసుకొని ఆయిల్లో కలిసేలాగా మొత్తం ఈ విధంగా పచ్చడి కలుపుకోవాలి. చూడండి ముక్క విడలకుండా ముక్కగానే ఉంది. పప్పు అసలు బయటికే రాలేదు. చూడండి లుక్ ఎంత బాగుందో. చూసారండి, నోరూరించి చిక్కుడుకాయ నిల్వ పచ్చడి రెడీ. ఇది 2-3 నెలల వరకు నిల్వ ఉంటుంది. మీరు ట్రై చేయండి.
ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇలా ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకోవాలి. ముక్క మునిగేంత వరకు నూనె ఉంటే పచ్చడి పాడవకుండా ఉంటుందండి. ఈ విధంగా స్టోర్ చేసి పక్కన పెట్టుకోవాలి. మనం కొంచెం ఎలా అయినా ఆ పచ్చడి ఎలా ఉందో టేస్ట్ చూడాలనిపించింది కదండి. అందుకని మేము చిన్నప్పుడు ఇలాగే తినేవాళ్ళము. పచ్చడి లాస్ట్లో కొంచెం మిగిలిచి ఇట్లాగా అన్నం కలిపి ముద్దలు పెడుతుంటే చాలా టేస్ట్గా బాగుండేది. అలాగే మా పిల్లలకు కూడా ఇలాగే పెట్టాలని వేడివేడి అన్నం నెయ్యి వేసి పచ్చడి కొంచెం వేసి ఉంచి ఈ విధంగా కలిపి ముద్దలు పెడుతుంటే నిజంగా చాలా బాగుందని చెప్పేసి తినేశారు. నిజంగా ముద్ద మిగల్చకుండా లాగిచ్చేసారండి. అంత బాగుంది అంటున్నారు. మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.